హాయ్ ఫ్రెండ్స్, రాజ్యాధికారం కోసం దాయాదుల మధ్య సాగిన వివాదం చివరకు కురువంశ వినాశనానికి కారణమైంది. ద్వాపరయుగం నాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులను వివిధ పాత్రల ద్వారా వేదవ్యాసుడు తెలియజేశాడు. మహాభారతంలోని కొన్ని పాత్రలు మాత్రం తరచూ ప్రస్తావనకు వస్తాయి. వీటిలో కర్ణుడు పేరు తెలియని వారు ఉండరు. కానీ కర్ణుడి వ్యక్తిత్వానికి ఏమాత్రం తీసుకొని ఉదాత్తమైన వ్యక్తి దుర్యోధనుడి సోదరుడు వికర్ణుడు. నిండు సభలో ద్రౌపదికి అన్యాయం జరుగుతుంటే పాండవులు సహా ధృతరాష్ట్ర, రభీష్మ, ద్రోణ, కృపాచార్యుడు చోద్యం చూసిన ఆ ఒక్కడే దుర్యోధనుని చర్యను ఎదిరించాడు. అలాగని కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల పక్షాన నిలవలేదు. అన్నదమ్ముల రక్త సంబంధానికి కట్టుబడి కౌరవుల పక్షాన యుద్ధం చేశాడు. వికర్ణుడు తన కౌరవ సోదరులతో హస్తినలో అల్లారు ముద్దుగా పెరుగుతూ సకల విద్యలను ఔపోసాన పట్టాడు. దుర్యోధన